ఇంకో అంశము హైడ్రా మీకు చూసే ఉంటారు. హైడ్రా విషయంలో ప్రభుత్వం చేస్తుంది కరెక్టే అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు? అంటే ఒకవైపేమో ప్రభుత్వ ఆస్తులను కావచ్చు, హైదరాబాద్‌ని కాపాడుకోవాలని ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. హ్మ్. ఇదంతా మనకి రేపటి నాడు ఫోర్త్ సిటీ చేస్తామనని చెప్తా ఉన్నాడు. సో, హ్మ్. ఇవన్నిటిని ఎట్లా చూడొచ్చు? ఒకవైపు పేదలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. హైడ్రా ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు హ్మ్. అనేటిది ఒక మంచి ఆలోచన యాక్చువల్లీ. హ్మ్. ఎందుకంటే అది వరద వస్తదనా, లేకపోతే మురికి కాలువని మారుద్దామని అనుకోవడం. అక్కడ ఉండేటటువంటి ఇల్లీగల్ లేఅవుట్స్ అని చెప్పేసి ముద్రిస్తున్నారు కదా! ఒకవేళ వాటర్ అనేది వస్తే వాళ్ళందరి ఫ్యామిలీస్‌కి ఇబ్బంది అవుతదని చెప్పేసి ఏ ఆలోచనతోటైతే వచ్చిద్దో హైడ్రా ఆలోచన, హ్మ్. అది మంచి ఆలోచననే. హ్మ్. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగించినటువంటి స్ట్రాటజీస్ అంటే డెమాలిషన్, ఇల్లు కూల్చివేతలు, బుల్డోజర్లు ఉపయోగించి హైకోర్టు తీర్పునిచ్చినా కూడా యు ఆర్ వైలేటింగ్ ఎట్ ఎవ్రీ స్టాండ్, దేర్ ఆర్ వైలేషన్స్ అని చెప్పేసి హైకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా ఉల్లంఘిస్తూ హైడ్రా కూల్చివేతలు చేస్తుంది. హ్మ్. సో ఈ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా చేస్తే అది కూడా సామాన్య ప్రజలు, పేద ప్రజల ఇల్లు కూలిస్తే ఇంకా ఎందుకు ప్రభుత్వాలు ఉండి? మనం కాపాడాల్సింది వాళ్ళ ఇల్లులని. మనం మనల్ని ఎన్నుకున్నది వాళ్ళ జీవితాలు మారుస్తారని చెప్పేసి, ఇంకా మంచి జీవితాలు తీసుకొనొస్తారని. కానీ వాళ్ళ ఉన్న జీవితాల నుంచి ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకొని ఉన్న జీవితాల దగ్గర నుంచి కట్టిన పైసలన్నీ కూడా ఒక బురదలో పోసిన పన్నీర్ లెక్క అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ బాధలు ఉన్నాయి చూడండి. ఈ విధంగా చేయడం అనేటిది తప్పు. ఈ విధంగా చేయడం అనేటిది తప్పు. మళ్ళీ దీన్ని కూడా ఆ కన్నీళ్ళను కూడా ఇప్పుడు మూసిలో పారేటిది వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళు ఇప్పటి వరకు శ్రమ పడిన వాళ్ళ రక్తపు బొట్లు ఉన్నాయి దాంట్లో. కానీ దాన్ని పట్టుకొని మళ్ళీ ఇది బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రాపగెండా అని అనడం, ఇది ఇంకా ఘోరమైన చర్యలు. ఇవన్నీ వీటన్నిటికీ కూడా మళ్ళీ పాపం చుట్టుకుంటది, ఏడికి పోదు వీటన్నిటి పాపం కూడా. ఈ హైడ్రా గురించి ఇంకా చెప్పాలి అని అంటే, మూసీ సుందరీకరణ అనేది అసలు ప్లాన్ లోనే లేదు. ప్రీ ఎలక్షన్స్ అసలు ఒక్క ముక్క కూడా చెప్పలేదు. సడన్ గా ఇప్పుడు మూసీ సుందరీకరణ ఎందుకు వచ్చింది? అది అసలు ఫ్రంట్ లైన్ లోకి మనం తీసుకొని రావాల్సిన. ముఖ్యమంత్రి కూడా విదేశాలకు పోయినప్పుడు అక్కడ చూసినటువంటి ఆ సుందరీకరణ మన రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదా? ఎలక్షన్ల ముందు ఎప్పుడు చూడలేదా? ఎలక్షన్ల ముందు ఆయన అసలు వేరే దేశాలకు పోలేదా? అంత అట్లాంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నామా? అంటే ప్రణాళిక ఇప్పుడు తెలంగాణ రావడానికి ప్రొఫెసర్ జయశంకర్ గారు, కేసీఆర్ సార్, కోదండరామ్ గారు, ఇంకా చాలా మంది మల్టిపుల్ డిస్కషన్స్ అట్ మల్టిపుల్ టైమ్స్ చేసేళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అని చెప్పేసి తెలంగాణని ఒక ప్రణాళిక ఉంటుంది. 5 years లో మేము ఈ విధంగా చూద్దాము అని అనుకుంటున్నాం తెలంగాణని అని చెప్పేసి వాళ్ళు పాలసీని రూపొందిస్తారు. ఆ పాలసీనే మనకు చెప్తారు ఎలక్షన్ మేనిఫెస్టోగా. కానీ మేనిఫెస్టోలో ఒకటి ఉన్నది. ఇప్పుడు నేడు గ్రౌండ్ రియాలిటీ అధికారంలోకి ఓట్లు పడి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇళ్ళనే కూలుస్తున్నారు. కానీ ఇది ఎంత ఘోరం అని అంటే, చెప్తున్నా కదా, ఈ ప్రభుత్వం కూలిపోవడానికి మొట్టమొదట హైడ్రానే కారణం అవుతుంది. అసలు కూలిపోదని అనుకుంటున్నారా ప్రభుత్వాలు? ఎందుకు ఉన్నది ఇంకా వాళ్ళ తమిళనాడులో ఎన్నిసార్లు కూలిపోలేదు ప్రభుత్వం. అదే ఏడీఎంకే పార్టీ జయలలిత గారు ఉన్నప్పుడు కూలిపోయింది కదా. సో అట్లా పార్టీలు కూలిపోతాయి కూడా ఈ విధంగా పనులు చేస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. ఎందుకు అని అంటే, అంత యాంటీ తెలంగాణ పీపుల్ ప్రజలకి వ్యతిరేకంగా నువ్వు ఏ పనులు చేసినా కూడా అది రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తే ఎవరైనా కూడా ఊరుకోగలుగుతారా? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్, మనం అందరం ఉన్నది మా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అంటే ఓన్లీ బీజేపీయో కాంగ్రెసో కాదు. దీని వెనకాల ఇంకా పెద్ద సిస్టమ్ ఉంటుంది. కోర్ట్స్ ఉన్నాయి జస్టిస్ ఇవ్వడానికి మనకి. అదే విధంగా అడ్మినిస్ట్రేటివ్ వింగ్స్ ఉన్నాయి, కలెక్టర్లు, పోలీస్ ఆఫీసర్స్, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ వింగ్స్. సో ఇవన్నీ కూడా ఆ గవర్నమెంట్లో ఒక భాగం. సో ఆ భాగం మరి ఈ హైడ్రాని తీసుకొచ్చినప్పుడు 1,00,000 కోట్లు, ఇప్పుడు ఈ కరప్షన్, ఇంకా వీళ్ళు తెచ్చే ప్రతి ఒక్క ఇండస్ట్రీని, ఇప్పుడు ఏమంటున్నారు, ప్రతి ఒక్క ఐటీ ఇండస్ట్రీని తెస్తున్నాం, ఆ ఇండస్ట్రీ తెస్తున్నాం, శోధా కంపెనీ అని అంటున్నారు. ఈ విధంగా ఎన్నో మల్టిపుల్
రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి చెందిన వ్యక్తులకి వాళ్ళు కాంట్రాక్ట్లు ఇస్తే కనుక, ఇవ్వడం మొదలు పెడితే కనుక ఖచ్చితంగా కరప్షన్ ఛార్జెస్ వాళ్ళ మీద పడతాయి, ఖచ్చితంగా ఈడీ రైడ్స్, సిబిఐ రైడ్స్ ఖచ్చితంగా జరుగుతాయి. ఆ నమ్మకంతో మనందరం ఉండాలి కూడా. ఎందుకంటే చట్టం అనేటిది పేద సామాన్య ప్రజలకి కూడా ఒకే చట్టం ఉంటుంది, బలిసినోళ్ళకి కూడా ఒకటే చట్టం ఉంటుంది. కాబట్టి ఈ పేద సామాన్య రైతన్న దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు ఆ చట్టాన్ని ఉపయోగించుకొని వాళ్ళే ఈ ప్రభుత్వం వెనకాల పడతారు.